Dear learners, welcome back to our channel Learn English Thankat. మనం 30 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా ఈ 12th వీడియో లెసన్లో వుడ్ అనే మోడల్ హెల్పింగ్ యాప్ గురించి డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఈ ఇంగ్లీష్లో వుడ్ని ఎలా యూజ్ చేస్తారో, ఈ వుడ్ యొక్క ఉపయోగాలు ఏంటనే విషయాలన్నీ కూడా మీకు నేను చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో వుడ్ని చాలా సందర్భాల్లో యూజ్ చేస్తూ ఉంటారు. పాజిటివ్ ఫ్యూచర్స్కి, అలాగే పొలైట్గా మనం ఒకరిని ఏదైనా అడగడానికి, మన యొక్క పాజిటివ్ హ్యాబిట్ చెప్పడానికి, మన యొక్క ఒపీనియన్ చెప్పడానికి, అలాగే ఇలా కాకుండా ఎందుకు అలా కాకుండా ఉండేందుకు అని చెప్పడానికి, అలాగే ఒక విషయం జరిగిన తర్వాత బాధపడుతూ మనం దాని గురించి ప్రస్తావించేటప్పుడు ఇలా రకరకాల సందర్భాల్లో మనం వుడ్ని యూజ్ చేస్తూ ఉంటాం. అవి ఏంటి, ఎలా యూజ్ చేస్తాం వుడ్ని అని ఇంగ్లీష్లో అనే విషయాలన్నీ కూడా మీకు ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, పాస్ట్ హ్యాబిట్. అంటే గతంలో మనకున్న అలవాటు గురించి చెప్పేటప్పుడు ఈ వుడ్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, దోస్ డేస్ ఐ వుడ్ సీ మెనీ మూవీస్. ఆ రోజుల్లో నేను చాలా మూవీస్ చూసేవాడిని. దోస్ డేస్ అంటే ఆ రోజుల్లో, అంటే గతంలో అని చెప్పి అర్థం. ఐ వుడ్ సీ, ఇక్కడ చూడండి వుడ్ తర్వాత V1 యూజ్ చేయడం జరిగింది, సి అని. అంటే గతంలో నేను మూవీస్ ఎక్కువగా చూస్తూ ఉండేవాడిని, హ్యాబిట్గా రెగ్యులర్గా చెప్పి దీని యొక్క మీనింగ్. నెక్స్ట్, యాజ్ ఎ చైల్డ్ షీ వుడ్ క్రై ఎ లాట్. చిన్నప్పుడు ఆమె బాగా ఏడ్చేది. వుడ్ క్రై అన్నాం, చూడండి షీ వుడ్ క్రై, వుడ్ తర్వాత క్రై అని V1 యూజ్ చేసాం. యాజ్ ఏ చైల్డ్ అంటే చిన్నప్పుడు నేను బాగా ఏడ్చేదాన్ని అని చెప్పి ఇలా చెప్పాం. అంటే రెగ్యులర్గా హ్యాబిచువల్గా ఆడడం జరిగిందని చెప్పి దానికి అర్థం. నెక్స్ట్, హీ వుడ్ సింగ్ ఫర్ అవర్స్. గంటల కొలది పాడుతూ ఉండేవాడు. చూడండి, ఫర్ అవర్స్ అంటే గంటల కొలది పాడుతూ ఉండేవాడు. ఎప్పుడు? గతంలో, బట్ నాట్ నౌ. అయితే ఇదే అర్థంతో మనం యూజ్ టు కూడా యూజ్ చేయొచ్చు. అయితే యూజ్ టు యూజ్ చేసేటప్పుడు అది గతంలో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉండేది, ఆ బ్యాడ్ హ్యాబిట్ ఇప్పుడు మానేశానని చెప్పి అర్థం వస్తుంది. అదే వుడ్ అనేది క్లారిటీ ఇవ్వదు. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, హీ యూజ్ టు స్మోక్ అంటే అర్థం ఏంటి? అతను ఇప్పుడు స్మోక్ చేయడం మానేశాడు, అంటే గతంలో స్మోక్ చేస్తూ ఉండేవాడని చెప్పి దాని యొక్క అర్థం. అంటే ప్రత్యేకంగా బ్యాడ్ హ్యాబిట్స్ గురించి ప్రస్తావించేటప్పుడు యూజ్ టు యూజ్ చేస్తుంటాం. ఇన్ జనరల్గా మనం వుడ్ని పాజిటివ్ హ్యాబిట్ చెప్పడానికి యూజ్ చేస్తుంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ వన్, పాజిటివ్ ఫ్యూచర్. వాట్ ఈస్ ద పాజిటివ్ ఫ్యూచర్? ఐ థింక్ యూ మే బి కన్ఫ్యూజింగ్. ఐ వుడ్ క్లారిఫై. ఇక్కడ చూడండి, ఐ థింక్ హీ విల్ హెల్ప్ మీ. అతను సాయం చేస్తాడని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి అర్థం, నేను అనుకుంటున్నాను అంటే ఇప్పుడు అనుకుంటున్నాను. ఐ థింక్ ఇప్పుడు అనుకుంటున్నాను. ఐ థాట్ హీ వుడ్ హెల్ప్ మీ. అతను నాకు సాయం చేస్తాడని నేను అనుకున్నాను. ఎప్పుడు? గతంలో. చూడండి, గతంలో అనుకున్నాను అంటే ఐ థాట్ అని చెప్పి పాస్ట్ వెర్బ్ యూజ్ చేసాం. ఐ థింక్ ప్రెజెంట్ వెర్బ్, ఐ థాట్ పాస్ట్ వెర్బ్. అంటే ఐ థింక్ హీ విల్ హెల్ప్ మీ అంటే నాకు సాయం చేస్తాడని అనుకుంటున్నాను, ఇప్పుడు అనుకుంటున్నాను. అంటే ఇప్పటి నుంచి భవిష్యత్తులో నాకు అతను సాయం చేస్తాడు, చేయవచ్చు. అంటే ఇప్పటి నుంచి భవిష్యత్తు వరకు, అంటే ప్రెజెంట్ నుంచి ఫ్యూచర్ వరకు ఇక్కడ విల్ అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఐ థాట్ హీ వుడ్ హెల్ప్ మీ. అతను నాకు సాయం చేస్తాడని నేను అనుకున్నాను గతంలో, అంటే గతం నుంచి భవిష్యత్తు వరకు యాక్షన్ జరిగే అవకాశం ఉంది. అంటే దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ ఫ్యూచర్. ఇక్కడ వుడ్ అనేది అటువంటి పాజిటివ్ ఫ్యూచర్ని ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ టోల్డ్ మీ దట్ హీ వుడ్ గివ్ మనీ. డబ్బు ఇస్తానని నాకు చెప్పాడు. అంటే ఎప్పుడు చెప్పాడు? గతంలో చెప్పాడు. హీ టోల్డ్ పాస్ట్ వెర్బ్, అంటే గతం నుంచి భవిష్యత్తు వరకు నాకు ఎప్పుడైనా సరే అతను డబ్బు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ గతం నుంచి భవిష్యత్తుని వుడ్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ యూస్ ఏ విష్ ఇన్ ద ప్రెజెంట్. అంటే ప్రస్తుతం మనం ఎలా ఉంటే బాగున్ను, అలా జరిగితే బాగున్ను అని చెప్పి అనుకుంటూ ఉంటాం. విష్ అది అసాధ్యం, నెరవేరకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో ఐ విష్ అనే ఎక్స్ప్రెషన్తో మనం ఈ వుడ్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఐ విష్ హీ వుడ్ కమ్. అతను వస్తే బాగున్ను, అతను రావాలన్న కోరికగా ఉంది కానీ అసాధ్యం, అతను రాకపోవచ్చు. ఇక్కడ చూడండి, ఐ విష్ అని చెప్పి స్టార్టింగ్లో ఒక ఫ్రేజ్ యూజ్ చేసి తర్వాత సబ్జెక్ట్ యూజ్ చేసి వుడ్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఐ విష్ యూ వుడ్ హెల్ప్ మీ. నువ్వు నాకు సాయం చేస్తే బాగుందని చెప్పి అనుకుంటున్నాను. అంటే అతను సాయం చేయలేదు, చేస్తే బాగుందని చెప్పి అనుకుంటున్నాను చెప్పడానికి ఇలా ఐ విష్తో మనం వుడ్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ యూజ్ ఆఫ్ వుడ్ ఈజ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్. అంటే మన యొక్క బలమైన కోరికని వుడ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తుంది. చూడండి, ఇన్స్పైట్ ఆఫ్ మై అడ్వైస్ హీ వుడ్ బై ఏ కార్. అంటే నా సలహా పట్టించుకోకుండా అతను కారు కొనడంటే అతను కారు కొనడం అనేది బలంగా నిర్ణయించుకొని కొనడం జరిగిందని చెప్పి ఇలా స్ట్రాంగ్ డిటర్మినేషన్ని ఇక్కడ వుడ్ అనేది మనకి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, డిస్పైట్ ప్రాబ్లమ్స్ హీ వుడ్ లెర్న్ ఇంగ్లీష్.
సమస్యలు ఉన్నప్పటికీ అతను ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఇక్కడ చూడండి, డిస్పైట్ అంటే ఉన్నప్పటికీ, అయినప్పటికీ అని చెప్పి దానికి అర్థం. నెక్స్ట్, పొలైట్ ఆఫర్స్, రిక్వెస్ట్, ఇన్విటేషన్స్కి మనం వుడ్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. చాలా పొలైట్గా మనం రిక్వెస్ట్ చేయడానికి, ఆఫర్స్ చేయడానికి వుడ్ యూజ్ చేస్తాం. వుడ్ యూ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ? ఆఫర్ అన్నమాట, టీ తీసుకుంటారా? ఇక్కడ చూడండి, స్టార్టింగ్లోనే మనం వుడ్ యూజ్ చేయడం జరిగింది క్వశ్చన్ స్ట్రక్చర్లో. అయితే యాక్చువల్గా ఇది ఆఫర్, నాట్ ఏ డైరెక్ట్ క్వశ్చన్. నెక్స్ట్, వుడ్ యూ హ్యావ్ డిన్నర్ విత్ మీ టుడే? నాతో డిన్నర్ చేస్తావా? ఇలా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇన్విటేషన్ మనం ఇచ్చాం, అంటే ఆహ్వానిస్తున్నాం. డిన్నర్ చేస్తావా అని చెప్పి వుడ్తో మనం ఇక్కడ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, వుడ్ యూ వెయిట్ ఫర్ ఎ మినిట్? రిక్వెస్ట్, కాసేపు అంటే ఒక్క నిమిషం వెయిట్ చేస్తారా, వెయిట్ చేస్తావా అని చెప్పి చాలా పొలైట్గా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాంటప్పుడు వుడ్ యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, విష్, డిజైర్ అంటే మన యొక్క కోరికను, డిజైర్ను చెప్పడానికి ఐ వుడ్ లైక్ టు అనే ఎక్స్ప్రెషన్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఐ వుడ్ లైక్ టు టాక్ టు యూ, నీతో మాట్లాడాలని ఉంది, నీతో మాట్లాడాలని అనిపిస్తుంది, నీతో మాట్లాడాలని ఉందని చెప్పడానికి ఇక్కడ వుడ్ లైక్ మనం యూజ్ చేయడం జరిగింది. అయితే ఈ వుడ్ లైక్ తర్వాత 2+V1 యూజ్ చేయడం జరిగింది. చూడండి, టు టాక్ అంటే 2+ టాక్ అనే వెర్బ్ యొక్క ఫస్ట్ ఫామ్ టాక్, టు టాక్ యూజ్ చేస్తాం. ఐ వుడ్ లైక్ టు హ్యావ్ కాఫీ, కాఫీ తాగాలని ఉంది. ఇక్కడ హ్యావ్ అంటే ఏదైనా తాగడం, తీసుకోవడం అని చెప్పి అర్థం, అంతే తప్ప కలిగి ఉండడం కానీ కాదు. అంటే ఐ వుడ్ లైక్ టు హ్యావ్ కాఫీ, కాఫీ తాగాలని అనిపిస్తుంది, తాగాలని ఉందని చెప్పడానికి ఇలా వుడ్ లైక్ టు మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మన యొక్క ఇష్టాలు, ప్రిఫరెన్సెస్, చాయిస్ చెప్పడానికి వుడ్ తర్వాత రేదర్, సోనర్ యూజ్ చేసి మనం వుడ్ని ఇంగ్లీష్లో యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ వుడ్ రేదర్ స్టార్వ్ దాన్ ఈట్ ఇన్ దట్ హోటల్, అంటే పస్తైనా ఉంటాను కానీ ఆ హోటల్లో తినను. అంటే ఇక్కడ తినడానికి, పస్తు ఉండడానికి రెండు మధ్య చాయిస్ని చెప్పడం జరిగింది. అంటే నేను పస్తైనా ఉండడానికి రెడీ, కానీ ఆ హోటల్లో తినను. అంటే నా యొక్క చాయిస్ ఏంటి? పస్తైనా ఉంటాను. ఇక్కడ చాయిస్ని చెప్పడానికి మనం వుడ్ తర్వాత రేదర్ యూజ్ చేసి ఇలా V1 యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఐ వుడ్ సూనర్ స్టే అట్ హోమ్, ఇంటి దగ్గరే ఉండడానికి నేను ఇష్టపడతాను. అంటే నేను ఎక్కడికి వెళ్ళను, ఇంటి దగ్గరే ఉండడానికి ఇష్టపడతా అని చెప్పి మన యొక్క ప్రిఫరెన్స్ని, చాయిస్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది వుడ్ సోనర్తో. నెక్స్ట్, ఐ వుడ్ రాదర్ వాక్ దెన్ గో బై బస్, అంటే నేను బస్సులో వెళ్ళను, నడుస్తాను కానీ బస్సులో వెళ్ళని చెప్పి బస్సులో వెళ్ళడానికి, నడవడానికి మధ్య చాయిస్ని ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది వుడ్ రాదర్తో. నెక్స్ట్, థాట్ అండ్ ఎక్స్పెక్టెడ్ అనే రెండు రకాల వెబ్స్తో మనం ఏదైనా గెస్సింగ్, ఇమాజినేషన్ చేసి చెప్పేటప్పుడు వుడ్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఐ థాట్ ఇట్ వుడ్ రెయిన్ టుడే, ఈరోజు వర్షం వస్తుందని చెప్పి నేను అనుకున్నాను. ఇక్కడ చూడండి, ఐ థాట్ అంటే అనుకోవడం, పాస్ట్ వెబ్. ఏమని? ఇట్ వుడ్ రెయిన్ టుడే, ఈరోజు వర్షం వస్తుందని చెప్పి అనుకున్నాను అని చెప్పి ఇక్కడ వుడ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, ఐ ఎక్స్పెక్టెడ్ హీ వుడ్ పాస్ ద ఎగ్జామ్, ఎగ్జామ్ పాస్ అవుతాడని ఊహించాను, నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఏమని? అతను ఎగ్జామ్ పాస్ అవుతాడని. ఇలా వుడ్ ఇక్కడ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్, థింక్, ఇమాజిన్, గెస్ వంటి వెబ్స్తో మనం ఏదైనా ఒక యాక్షన్ నాట్ షూర్, అంత ఖచ్చితం కాదని చెప్పడానికి వుడ్ యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ ఎట్ ఎగ్జాంపుల్స్. ఐ వుడ్ థింక్ వాట్ హీ ఈజ్ సేయింగ్ ఈజ్ రాంగ్. చూడండి, ఐ వుడ్ థింక్ అంటే నేను అనుకుంటున్నాను, ఏమని? వాట్ ఈజ్ సేయింగ్ ఈజ్ రాంగ్, అతను చెప్పేది రాంగ్ అని, కానీ బట్ నాట్ షూర్, అంత ఖచ్చితం కాదు నా యొక్క ఒపీనియన్ ఈ సందర్భంలో. ఐ వుడ్ ఇమాజిన్ దట్ హీఈస్ గోయింగ్ టు బై ఎ ఫ్లాట్, నేను ఊహిస్తున్నా, ఏమని ఊహిస్తున్నా? హీఈస్ గోయింగ్ టు బై ఎ ఫ్లాట్, అతను ఫ్లాట్ కొంటాడని. అయితే అది అంత ఖచ్చితం కాకపోవచ్చు. ఐ వుడెంట్ గెస్ ఇట్ వుడ్ హ్యాపెన్ లైక్ దట్, నేను అలా జరుగుతుందని చెప్పి ఊహించలేకపోయానని చెప్పి ఇలా మనం ఖచ్చితంగా కాని విషయాలు చెప్పేటప్పుడు థింక్, ఇమాజిన్, గెస్ వంటి వెబ్స్తో వుడ్ యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ యూస్ ఆఫ్ వుడ్ ఈస్ ఇమాజినరీ సిచ్యుయేషన్స్లో మనం వుడ్ యూజ్ చేస్తూ ఉంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇఫ్ షీ గాట్ 9:30 బస్ షీ వుడ్ బీ హియర్ ఆన్ టైమ్, ఆమెకు 9:30 బస్ దొరుకున్నట్లయితే ఆమె సమయానికి ఉండేదని చెప్తున్నాం. అంటే ఇలా ఇమాజిన్ చేస్తున్నాం, ఊహిస్తున్నాం. అంటే ఆమె 9:30 బస్సుకు రాలేదు, సమయానికి ఉండలేదు. ఇక్కడ చూడండి, షీ గాట్ అని చెప్పి సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసి ఇక్కడ వుడ్ తర్వాత బీ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యాడ్ మనీ ఐ వుడ్ గివ్ ఇట్ యూ ఫ్రీ, నా దగ్గర డబ్బు ఉంటే నీకు ఫ్రీగా ఇచ్చేవాడిని. అంటే నా దగ్గర డబ్బు లేదు, నీకు ఇవ్వలేదని చెప్పి దాని యొక్క మీనింగ్. అంటే ఇచ్చి ఉన్నట్లయితే అని చెప్పి నేను ఇలా ఇమాజిన్ చేస్తున్నా, ఊహిస్తున్నా. ఇక్కడ చూడండి, ఇఫ్ హ్యాడ్ మనీ అని చెప్పి సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేసి నెక్స్ట్ వన్ వుడ్ తర్వాత V1 యూజ్ చేయడం జరిగింది.
నెక్స్ట్ ఇఫ్ షీ ఆస్క్డ్ ఐ వుడ్ హెల్ప్ హియర్. ఆమె నన్ను అడిగినట్లయితే నేను సహాయం చేసేవాడిని. ఆమె అడగలేదు, నేను సహాయం చేయలేదని చెప్పి ఇలా ఊహించి చెప్పేటప్పుడు వుడ్ వాడుతూ ఉంటాం. నెక్స్ట్ అన్రియల్ సిచ్యుయేషన్ అంటే ఊహాజనిత సంఘటనలు, అంటే ఇవి అస్సలు జరిగే అవకాశమే ఉండదు. ఇటువంటి సందర్భంలో మనం ఇఫ్ తర్వాత ఏదైనా ఒక సబ్జెక్ట్ యూజ్ చేసి, ఏ సబ్జెక్ట్ అయినా సరే వర్ యూజ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడెంట్ కాల్ హిమ్. ఇఫ్ ఐ వర్ యూ అంటే నేనైతే, నీ స్థానంలో నేను ఉంటే ఐ వుడెంట్ కాల్ హిమ్, అతను నేను కాల్ చేయనని చెప్పి అంటున్నాం. అంటే అది సాధ్యం అవుతుందా అతని స్థానంలో మనం ఉండడం? ఇంపాసిబుల్. ఇలా అన్రియల్ సిచ్యుయేషన్ చెప్పేటప్పుడు వర్ అనేది ఎప్పుడు కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. సబ్జెక్ట్ ఏదైనా, సింగులర్ అయినా ప్లూరల్ అయినా. చూడండి, ఇఫ్ హీ వర్ రిచ్ హీ వుడ్ గో టు ఫారిన్. అతను ధనవంతుడైతే ఫారిన్ వెళ్ళేవాడు, విదేశాలకు వెళ్ళేవాడు అని చెప్పి ఇక్కడ హీ సబ్జెక్ట్. యాక్చువల్గా హీ తర్వాత వర్స్ రావాలి, కానీ ఈ సందర్భంలో వర్ యూజ్ చేయడం జరుగుతుంది ఎల్లప్పుడూ కూడా. ఇఫ్ హీ వర్ రిచ్, అతను ధనవంతుడైతే అన్న సందర్భంలో. ఇలా అన్రియల్ అంటే అస్సలు జరగని, అవకాశం లేని విషయాల గురించి చెప్పేటప్పుడు ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ జరగని విషయాలంటే కొన్ని సంఘటనలు జరిగిపోయిన తర్వాత మనం రిపెంట్ చేస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయ్యో ఇలా అయితే అలా అవును, అలా అయితే ఎలా అని చెప్పి. అలాంటప్పుడు కూడా మనం వుడ్ తర్వాత హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేసి ఈ విధంగా చెప్తాం. ఇఫ్ యూ హ్యాడ్ కాల్డ్ మీ ఎర్లియర్ ఐ వుడ్ హ్యావ్ కమ్ టు మూవీ టూ. ఇక్కడ చూడండి, ఇఫ్ యూ హ్యాడ్ కాల్డ్ మీ ఎర్లియర్, నువ్వు నాకు ముందు కాల్ చేసి ఉన్నట్లయితే ఐ వుడ్ హ్యావ్ కమ్ టు మూవీ టూ, నేను కూడా మూవీకి వచ్చి ఉండేవాడిని. నువ్వు ముందు కాల్ చేయలేదు, నేను మూవీకి రాలేదని చెప్పి. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. చూడండి, ఇఫ్ యూ హ్యాడ్ కాల్డ్ మీ. నెక్స్ట్ వన్ వుడ్ హ్యావ్ V3 యూజ్ చేయడం జరిగింది ఈ కన్స్ట్రక్షన్లో. ఈ పర్టికులర్ కన్స్ట్రక్షన్లో పాస్ట్ పర్ఫెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్ V3 యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇఫ్ దే హ్యాడ్ స్టార్టెడ్ ఎస్టర్డే, నిన్న వాళ్ళు బయలుదేరి ఉన్నట్లయితే దే వుడ్ హ్యావ్ బీన్ హియర్, వాళ్ళు ఇక్కడ ఉండేవారని చెప్పి. ఇలా మనం జరిగిపోయిన తర్వాత ఇలా జరిగి ఉంటే బాగును, అలా జరిగి ఉంటే బాగును అని చెప్పి చెప్పడానికి ఫస్ట్ సెంటెన్స్లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేసి సెకండ్ సెంటెన్స్లో వుడ్ హ్యావ్ V3 యూజ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒపీనియన్స్ చెప్పేటప్పుడు వుడ్ బి యూజ్ చేస్తుంటాం. లెట్ మీ టెల్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఇట్ వుడ్ బి డిఫికల్ట్ టు లీడ్ లైఫ్ వితౌట్ మనీ. డబ్బు లేకుండా లైఫ్ని లీడ్ చేయడం కష్టం అని చెప్పి ఇలా ఒకరొక ఒపీనియన్ని తెలియచేయడం జరిగింది. ఇక్కడ చూడండి, వుడ్ బి తర్వాత డిఫికల్ట్ అనే యాడ్జెక్టివ్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇట్ వుడ్ బి ఈజీ టు లెర్న్ ఇంగ్లీష్ నౌ డేస్. ఈ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం సులభం అని చెప్పి ఇలా అభిప్రాయాలు చెప్పేటప్పుడు మనం వుడ్ యూజ్ చేస్తుంటే ఇక్కడ చూడండి, వుడ్ బి తర్వాత ఈజీ అనే యాడ్జెక్టివ్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, అలా అయ్యేందుకు, అలా కాకుండా ఉండేందుకు చెప్పడానికి సో దట్తో కలిపి మనం వుడ్ యూజ్ చేస్తుంటాం కొన్ని సందర్భాల్లో. ఈ స్టేట్ దే సో దట్ హీ వుడ్ మీట్ హిస్ ఫ్రెండ్. అతను అక్కడ ఉన్నాడు ఎందుకు? హీ వుడ్ మీట్ హిస్ ఫ్రెండ్, వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి. ఇక్కడ సో దట్ యూజ్ చేయడం జరిగింది. సో దట్ ముందు ఒక సెంటెన్స్, అలాగే సో దట్ తర్వాత ఇంకొక పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఉంచడం జరిగింది. సెకండ్ పార్ట్లో అంటే రెండో పార్ట్లో వుడ్ తర్వాత V1 యూజ్ చేసి ఇలా మనం చెప్పడం జరిగింది. నెక్స్ట్ దే ర్యాన్ సో దట్ దే వుడ్ నాట్ మిస్ ద ట్రైన్. వాళ్ళు పరిగెత్తారు. ఎందుకు పరిగెత్తారు? ఆ ట్రైన్ని మిస్ అవ్వకుండా ఉండేందుకు. ఇక్కడ చూడండి, సో దట్ యూజ్ చేసి ఇలా ఇక్కడ నెగిటివ్ యూజ్ చేయడం జరిగింది, వుడెంట్ మిస్ అని. నెక్స్ట్ వన్, పాస్ట్ రిఫ్యూజెస్ అంటే గతంలో జరిగే రిఫ్యూజెస్ గురించి మనం ప్రస్తావించినప్పుడు వుడ్ యూజ్ చేస్తుంటాం. హీ వాంటెడ్ డివోర్స్ బట్ హిస్ వైఫ్ వుడెంట్ అగ్రీ. అంటే అతను డివోర్స్ కోరుకుంటున్నాడు కానీ అతని వైఫ్ అంగీకరించట్లేదని చెప్పి పాస్ట్ రిఫ్యూజల్ అంటే అంగీకరించలేదు, ఆల్రెడీ గతంలో ఆ రిఫ్యూజల్ జరిగింది కాబట్టి ఇక్కడ వుడెంట్ యూజ్ చేసి ఇలా V1 యూజ్ చేసాం. నెక్స్ట్ ద కార్ వుడెంట్ స్టార్ట్ ఎస్టర్డే. నిన్న కార్ స్టార్ట్ కాలేదు అంటే ఆ కార్ రిఫ్యూజ్ చేసింది దేనికి? స్టార్ట్ కావడానికి. సో ఇక్కడ వుడెంట్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మీకు అభ్యంతరం లేకపోతే అనేది మనం చాలా పొలైట్గా మర్యాదగా అడిగేటప్పుడు వుడ్ యూ మైండ్ యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఆ వుడ్ యూ మైండ్ తర్వాత ఇంగ్ ఫామ్ ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ వుడ్ యూ మైండ్ తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేసి మనం చాలా మర్యాదగా ఒకరిని రిక్వెస్ట్ అడిగేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, వుడ్ యూ మైండ్ టాకింగ్ టు యూ. మీకు అభ్యంతరం లేకపోతే మీతో మాట్లాడొచ్చా? మీకు అభ్యంతరం లేకపోతే అనడానికి ఇక్కడ వుడ్ యూ మైండ్ యూజ్ చేసాం. తర్వాత టాకింగ్ అంటే టాక్ అనే వెర్బ్ యొక్క ఇంగ్ ఫామ్ ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, వుడ్ యూ మైండ్ కాలింగ్ యూ టుమారో. రేపు మీకు కాల్ చేయొచ్చా అభ్యంతరం లేకపోతే? అంటే ఇలా మనం చాలా మర్యాదగా పెద్దవారిని, హైరప్స్ని, బాసెస్ని ఇలా చాలా పొలైట్గా మనం అడిగేటప్పుడు ఈ వుడ్ యూ మైండ్ ఇంగ్ ఫామ్ యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇట్ ఇస్ టైమ్ ఫర్ గివింగ్ హోంవర్క్. నేను మూవీకి వెళ్దామని అనుకుంటున్నాను. నేను గతంలో అతనికి ఎక్కువగా కాల్ చేసేవాడిని.
మీకు అభ్యంతరం లేకపోతే పక్కకు తప్పుకుంటారా? నేను అక్కడ ఉంటే అతను తిట్టేవాడిని. మీ అభిప్రాయం చెప్తారా? నాకు కాఫీ తాగడం అంటేనే ఇష్టం. సో ఈ సెంటెన్సెస్కి మీరు ఆన్సర్స్ తయారు చేసి నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. వాటిలో ఏమైనా రాంగ్స్ ఉన్నట్లయితే వాటిని నేను కరెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఈ 30 వీడియోస్ ఫాలో అయినట్లయితే మీకు ఇంగ్లీష్లో బేసిక్స్ రావడం జరుగుతుంది. తద్వారా మీరు చాలా ఈజీగా, కంఫర్టబుల్గా, కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. టేక్ కేర్, కీప్ లెర్నింగ్.